మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ముప్పు పెరిగిందని భవానీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ వెనిగళ్ల చంద్రశేఖర్ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ గుండె సంరక్షణ పట్ల జాగ్రత్తలు వహించాలని కోరారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా భవానీపురంలోని శ్రీ భవానీ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్వాతి సెంటర్ నుంచి గొల్లపూడి 1 సెంటర్ వరకు 3K వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ వెనిగళ్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ మారుతున్న ఆహారపు అలవాట్లకు కారణంగా గుండె జబ్బుల ముప్పు పెరుగుతోందని తెలిపారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని, ప్రతిరోజు వాకింగ్, వ్యాయామం వంటివి చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నారు. అలాగే మద్యపానం, సిగరెట్స్, గుట్కాలు తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలని వైద్యులు కోరారు. తమ హాస్పిటల్లో అందరికీ అందుబాటులో ఉండేలా వైద్య సేవలను అందిస్తున్నట్లు డాక్టర్ చంద్రశేఖర్ వివరించారు. కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను కార్డియాలజిస్ట్ని. సో ఈరోజు మన వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం భవానీ హాస్పిటల్ నుంచి 3K వాక్ ఆర్గనైజ్ చేశాము. సో ఈ వాక్ ప్రాముఖ్యత ఏంటి అంటే గుండెకి సంబంధించిన రోగాలు మనం రాకముందే అవాయిడ్ చేయాలి. సో ఈ మధ్య మనకి యంగ్ ఏజ్లోనే రావడము, గుండెకి సంబంధించిన హార్ట్ అటాక్లు కావచ్చు, గుండె వైఫల్యం కావచ్చు, గుండె లయకు తగ్గించిన రోగాలు కావచ్చు, చాలా చిన్న వయసు నుంచి అతి పెద్ద వయసు వరకు అందరికీ వస్తున్నాయి. సో మనం ఏంటంటే అసలు గుండె సంబంధించిన రోగాలు రాకుండా అవాయిడ్ చేస్తే మనకు బెటర్గా ఉంటుంది. మనం రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే, మందులు వాడి దాని సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ చూసుకోవడం కంటే రాకముందు అవాయిడ్ చేస్తే మనకి బెటర్గా ఉంటుంది. సో మనం మనం రాకుండా అవాయిడ్ చేయొచ్చు. సో మనకి బీపీ ఉంటే కనుక కంట్రోల్లో ఉంచుకోవడము, రెగ్యులర్ ఫాలోఅప్ రావడము, షుగర్ ఉంటే కంట్రోల్ చేసుకోవడము, మందులు జాగ్రత్తగా వాడుకోవడము. అది కాకుండా మన ఫిజికల్ యాక్టివిటీ అనేది, అంటే మన లైఫ్ స్టైల్ అనేది యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి. అంటే మనం కూర్చొని చేసే పని కాకుండా డైలీ అట్లీస్ట్ ½ అవర్ to 1 అవర్ వాకింగో, జాగింగో, అట్లీస్ట్ మీరు జిమ్ చేసినా పర్లేదు. డైలీ 1 అవర్ ఏంటంటే మన హార్ట్కి మనం పంచపాల్సిందే. సో మన హార్ట్ ఎంత యాక్టివ్ ఉంటే కనుక మనకి అంత రోగాలు తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదొకటి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడము, డైలీ మనకి వర్క్లో ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ మనం యోగా కానీ మెడిటేషన్ కానీ చేసి స్ట్రెస్ తగ్గించుకోవడము, డైలీ ఒక 6 to 7 అవర్స్ ప్రశాంతంగా పడుకోవడము. అది కాకుండా మనం ఈటింగ్ హ్యాబిట్స్ అవన్నీ కూడా స్మోకింగ్ చేయకుండా మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా అన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకేంటంటే గుండెకి సంబంధించిన రోగాలు రాకుండా ఉంటాయి. సో ఈ వాక్ వల్ల మనం అవేర్నెస్ ఏమిద్దాం అనుకుంటున్నామండి. డైలీ అట్లీస్ట్ ½ అవర్ to 1 అవర్ వాకింగ్ చేయాలని మనం చూస్తున్న వీక్షకులందరికీ నేను మనవి చేసుకుంటున్నాను.